ఓకే, సరే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ యూనిట్ సాలిడ్ యాంగిల్. ఓకే, సో సిగ్మా ఈజ్ నథింగ్ బట్ పవర్ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద సోర్స్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ divided by the incident power density by 4 pi. Okay, so it is also given by this particular formula where limit r tends to infinity 4 pi r square modulus of er by ei whole square. So ikkada r is nothing but the distance between the radar and the target. Okay, and er is the reflected field strength. మనము ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో మీరు చదివి ఉంటారు. E generally represents the electromagnetic field strength. Okay, electrical field strength అంటాం కదా, right, that is E. So reflected field strength at the radar, that is er, and ei is strength of the incident field at the target. ఓకే, అంటే టార్గెట్ దగ్గర ఎంత ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఓకే, దాని స్ట్రెంగ్త్, దట్ ఈస్ ఈఐ. అండ్ తర్వాత అది స్కాటర్ అయ్యి బ్యాక్ టార్గెట్ రాడార్ యాంటీనా దగ్గరకు వస్తుంది కదా, సో రిఫ్లెక్టెడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ద రాడార్, దట్ ఈస్ యువర్ ఈఆర్. ఓకే, అయితే ఇప్పుడు ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు మెజర్ ఈఆర్ వాల్యూ, ఈఐ వాల్యూ. సో అవి మనం మెజర్ చేయగలిగితే then we can use the formula to get what is sigma. Okay, so sadharananga for most common types of radar targets such as aircraft, terrain, the sigma value does not necessarily have a simple relation to the physical area. So this is something very important. అంటే ఫిజికల్ ఏరియా ఎక్కువ ఉంటే జనరల్గా సిగ్మా వాల్యూ ఎక్కువ ఉంటే ఛాన్స్ ఉంది, బట్ మనము ఖచ్చితంగా దీని ఫార్ములా ఇది అని చెప్పలేము మోస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్కి, బికాస్ సిగ్మా డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టర్ డెఫినెట్గా ఏరియా, ఫిజికల్ ఏరియా అంటే యాక్చువల్గా మనం కంటితో చూసినప్పుడు దానికి ఇంత ఏరియా ఉందని మనం ఏదైతే అంచనా వేస్తామో, లేకపోతే మామూలుగా ఒక టేప్ తీసుకొని మెజర్ చేయగలుగుతామో, ఓకే, దాంతో డైరెక్ట్గా ఇది రిలేట్ అయ్యి ఉండకపోవచ్చు సిగ్మా అనేది. సమ్ టైమ్స్ జనరల్ ఫిజికల్ ఏరియా ఎక్కువ ఉంటే సిగ్మా ఎక్కువ ఉండే అవకాశం ఉంది, బట్ యూ కెనాట్ టెల్ కంపల్సరీ, బికాస్ ఏ యాంగిల్ నుంచి మనం ఆబ్జెక్ట్ ని చూస్తున్నాం ఆల్సో విల్ మ్యాటర్, బికాస్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ద క్రాస్ సెక్షన్ ఏరియా మే లుక్ డిఫరెంట్. అంటే ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక 3D ఆబ్జెక్ట్ ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క యాంగిల్ నుంచి చూసినప్పుడు అది ఒక్కొక్క ఏరియాతో కనబడవచ్చు. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, ఐ విల్ డ్రా అండ్ షో సమ్ ఎగ్జాంపుల్స్ ఎనీహౌ. లెట్ మీ జస్ట్ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ జస్ట్ గీసి చూపిస్తాను. సపోజ్ యూ టేక్ వన్ రాడ్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక సిలిండ్రికల్ రాడ్ లాగా ఉందనుకోండి, ఒక పొడవైన రాడ్ ఉంది. ఓకేనా, మీరు సపోజ్ ఇటువైపు నుంచి చూస్తున్నారు అనుకో, ఇఫ్ సపోజ్ యూఆర్ సీయింగ్ ఫ్రమ్ దిస్ యాంగిల్, మీకు ఏరియా చాలా తక్కువ కనబడుతుంది. ఎంత కనబడుతుంది? జస్ట్ ఇగో ఇట్లా ఒక సర్కిల్ షేప్ కనబడుతుంది మీకు. ఓకే, మీరు ఇటువైపు నుంచి చూస్తే మీకు ఏరియా చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఈ యారో పెట్టిన డైరెక్షన్ నుంచి మీరు చూస్తే. అలా కాకుండా ఇఫ్ యూఆర్ సీయింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఈ అంటే దానికి 90 degrees, ఇంతకుముందు చూసిన దానికి ఒక 90 degrees యాంగిల్తో మీరు చూసారనుకో, ఓకే, సే ఫ్రమ్ దిస్ సైడ్, ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువ ఏరియా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆస్పెక్ట్ రేషియో, ఆస్పెక్ట్ అంటాం, అంటే ఆస్పెక్ట్ రిప్రజెంట్స్ ద యాంగిల్ ఫ్రమ్ విచ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద పర్టికులర్ టార్గెట్. సో దట్ విల్ ఆల్సో డిసైడ్ హౌ మచ్ విల్ బి ద సిగ్మా. ఓకే, and anyhow we have seen it depends on the polarization, it depends on the material properties with which that target is made and all that, those kind of things. Okay, సరే, అయితే మనం ఏం చేస్తామంటే we will just consider some simple shapes like sphere. Okay, one of the simple shape is just a sphere which is a 3-dimensional object. Okay, just a minute, let me try to draw. Where is the mouse? Okay, yeah, okay, so let us take sphere as one shape. Just a minute. Okay, let me take sphere as one shape. Let me take cylinder as another shape. So ఇది 1 andam, దీన్ని 2 andam. Okay, not that. Okay, let me call this is 2, and then third one is cone shape. Okay, cone shape. Okay, another one is sphere cone. Okay, ఇది మూడోది. And another simple object you can treat like it's not simple, like slightly complex. ఒక స్పియర్ ఉంది, దాని మీద ఒక టోపీ లాగా కోన్ ఉంది. ఓకేనా, there is a sphere and on the sphere there is a cone. ఓకే, అట్లా ఉంది. సో దీస్ ఆర్ ద 4 things which we can generally discuss, like slightly simpler ones. ఓకేనా, ఓకే,
స్లైట్లీ సింప్లర్ వన్స్. సో వీటికి మనము రాడార్ క్రాస్ సెక్షన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి కాసేపట్లో చూద్దాము. లెట్ మీ జస్ట్ గో డౌన్ స్లైట్లీ. యా, సో ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎ టార్గెట్, ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుంటే మనం పంపించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ దాని మీద ఇంపింజ్ అయినప్పుడు దేర్ విల్ బి సమ్ చేంజ్ ఇన్ ద ఫీల్డ్. ఒక పర్టికులర్ ప్లేస్, సపోజ్ యూ అజ్యూమ్ ఏ టార్గెట్. లెట్ మీ డ్రా అండ్ షో యూ సో దట్ ఇట్ బికమ్ మోర్ క్లియర్. యా, సపోజ్ యువర్ యాంటీనా is somewhere here. ఇక్కడ గీస్తున్నాను చూడండి. యా, సపోజ్ యువర్ యాంటీనా is somewhere here, ఓకే, అండ్ ద టార్గెట్ is somewhere here, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఉన్న, అజ్యూమ్ దట్ దిస్ ఈస్ సెండింగ్ ఆల్వేస్ దట్ సిగ్నల్, ఓకే. సమ్ సిగ్నల్ పంపిస్తా ఉంది ఇది, ఓకే, విత్ మేబీ పల్సెస్ లాగా పంపిస్తుంది విత్ సమ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో బికాస్ ఇట్ ఈస్ సెండింగ్ సమ్ వేవ్స్, ఓకే, దేర్ విల్ బి సమ్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్. ఇక్కడ ఎంతో కొంత మనకి ఈ అనేది వెక్టర్ ఉంటుంది. ఈ వెక్టర్ మనకి ఈ హెచ్ అని 2 చదివాం కదా ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో. సో బికాస్ ఆఫ్ దిస్ దేర్ విల్ బి సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఓకే, ఎట్ దిస్ ప్లేస్, ఓకే. అయితే టార్గెట్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, టార్గెట్ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. ఎట్ ఎనీ ప్లేస్, if you measure the field at any particular place, assuming a target is present and assuming target is not present, there will be some change in that value, right? సో ఆ వాల్యూలో ఏదైతే తేడా ఉందో, టార్గెట్ ఉన్నప్పటికీ టార్గెట్ లేనప్పటికీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ లో ఏదో తేడా డెఫినెట్ గా వస్తుంది. సో ఆ తేడా ఏదైతే ఉందో దట్, ఓకే, దట్ ఈస్ ద, ఇక్కడ చదవండి పాయింట్. When an object scatters an electromagnetic wave, the scattered field is defined as the difference between the total field in the presence of the object and the field that would exist if the object were absent, ఓకే. సో అక్కడ టార్గెట్ ఉన్నప్పుడు ఎంత ఫీల్డ్ ఉంది, టార్గెట్ లేనప్పుడు ఎంత ఫీల్డ్ ఉంది, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ వీఆర్ కాలింగ్ యాజ్ ద స్కాటర్డ్ ఫీల్డ్, ఓకేనా. దట్ ఈస్ వాట్ యూఆర్ కాలింగ్ యాజ్ ద స్కాటర్డ్ ఫీల్డ్. ఇక్కడ నేను గీస్తున్న దగ్గర చూడండి, మౌస్ కదిలిస్తున్న దగ్గర, ఓకేనా, రైట్. సో అది మీకు అర్థం కావాల్సిన విషయం, రైట్. తర్వాత, ఓకే, సో లెట్ us come to the next point. Let us come to this point, okay. Scattered field and hence sigma can be determined using Maxwell equations. సో ఇప్పుడు ఈ స్కాటర్డ్ ఫీల్డ్ ఎంత, ఈ బార్ ఎంత అన్నది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ యూజింగ్ సమ్ ప్రాపర్ బౌండరీ కండిషన్స్, ఓకే. మీకు ఇనీషియల్ కండిషన్స్, బౌండరీ కండిషన్స్ అంటే ఏంటి అన్నది మీరు మ్యాథమెటిక్స్ లో చదివి ఉంటారు ఆల్రెడీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో, అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాప్టర్ చదివినప్పుడు చదివి ఉంటారు, ఓకే. సో యూజింగ్ సమ్ ప్రాపర్ బౌండరీ కండిషన్స్ అండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మనము ఈ స్కాటర్డ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే అది దేనికి చేయొచ్చు అంటే సమ్ సింపుల్ ఆబ్జెక్ట్స్ కి మాత్రమే చేయొచ్చు ఈజీగా. అంటే మ్యాథమెటికల్ గా ఆ ఫార్ములా సింప్లిఫై చేయడం కూడా ఈజీ ఉండాలి కదా. సో సింపుల్ ఆబ్జెక్ట్స్కి అయితేనే కొంతవరకు మనకి అది ఈజీగా అనిపిస్తుంది, ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూజ్ దోస్ ఫార్ములాస్ టు సాల్వ్ దోస్ పర్టికులర్ థింగ్స్ అనమాట, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి అయితే సొల్యూషన్ కనుక్కోవడం ఈజీ, కానీ ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి సొల్యూషన్ కనుక్కోవడము ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ సీన్ ఓవర్ హియర్. ఇక్కడ ఉన్న లాస్ట్ లైన్లో యూ క్యాన్ సీ దట్, ఓకే. లాస్ట్ లైన్ గమనించండి. ద సొల్యూషన్స్ వ్యాలిడ్ ఓవర్ లార్జ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ ఈజీ టు డిటర్మైన్, ఓకే. ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో మనము ఆ పర్టికులర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఓకే. సో దట్ ఈస్ వై దిస్ ఫైండింగ్ radar cross section is a slightly a difficult task, especially when the shapes are very complex, okay. So now let us go to the next slide. Just let me close this. Okay, I will open the next slide. Okay, save. Okay, fine. Let me open the next slide. Open it. Okay, so just a minute. We'll just minimize this slightly. Yeah, okay. So again, in the last class, we were discussing about the 3 regions: Rayleigh region, Mie region, and then optical region. Okay. So what is the Rayleigh region? The region where the sphere, first line chavathunna, the region where the sphere is small. So first మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు let us consider one of the simplest object, which is a sphere. Okay. Why we call sphere as the one of the simplest object ante one of the reason is
స్పియర్ ని ఎటువైపు నుంచి చూసినా స్పియర్ లాగానే ఉంటుంది, రైట్? స్పియర్ ఇస్ దట్ ఆబ్జెక్ట్ విచ్ లుక్స్ ఇన్ సేమ్ షేప్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. కాబట్టి అది ఒక రకమైన సింపుల్ ఆబ్జెక్ట్ గా మనం ఫీల్ అవ్వచ్చు. వేరే ఏ షేప్ తీసుకున్నా సరే అది ఒక్కొక్క డైరెక్షన్ లో ఒక్కొక్క ఆకారంలో కనబడుతూ ఉంటుంది. సో ఆ లెక్కన చూసుకుంటే వేరే షేప్స్ అన్ని కూడా కొంచెం కాంప్లెక్స్ అన్నట్టే కంపేర్డ్ టు స్పియర్. ఓకే, సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ స్పియర్. ఓకే, సో ద రీజియన్ వేర్ ద స్పియర్ ఈజ్ స్మాల్ ఇన్ సైజ్ కంపేర్డ్ టు the wavelength, okay na, compared to the wavelength, that is 2 pi a by lambda is much less than 1. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే 2 pi a అంటే ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు మనకి సర్కంఫరెన్స్ ఈస్ డిపెండింగ్ ఆన్ రేడియస్. ఇప్పుడు నేను ఎప్పుడైతే రేడియస్ తక్కువ ఉంది అన్నానో, సపోజ్ ఇఫ్ ఐ సే రేడియస్ ఈజ్ స్మాల్, ఆటోమేటిక్గా దాని సర్కంఫరెన్స్ తక్కువ ఉంటుంది, అలాగే దాని ఓవరాల్ ఏరియా కూడా తక్కువ ఉంటుంది, రైట్? సర్ఫేస్ ఏరియా కూడా తక్కువ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ 2 pi a by lambda అంటే వీఆర్ కంపేరింగ్ ద సర్కంఫరెన్స్ విత్ వేవ్ లెంత్. సో సర్కంఫరెన్స్ ని వేవ్ లెంత్ తో కంపేర్ చేస్తున్నా అంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ కంపేరింగ్ ద సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ విత్ వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ అని అర్థం, ఓకేనా? బికాస్ ద సైజ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద రేడియస్ ఎనీహౌ. ఓకే, అలా. ఓకే, సో ఒకవేళ సర్కంఫరెన్స్ బై ల్యాండా అనేది మచ్ లెస్ దాన్ 1 ఉంటే దట్ రీజియన్ వి కాల్ యాజ్ ద రేలిగ్ రీజియన్. ఓకే, సో ఇప్పుడు రేలిగ్ రీజియన్ గురించి మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నామో లాస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఈ క్లాస్లో ఎందుకు చెప్తున్నాను అంటే, సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ ద రాడార్ ఫ్రీక్వెన్సీస్, ఓకే, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర వీ షుడ్ సీ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఆల్సో. రెయిన్ డ్రాప్స్ అట్లాగే మబ్బులు, మబ్బుల్లో కూడా దెర్ విల్ బి సమ్ స్మాల్ పార్టికల్స్, దోస్ పార్టికల్స్ విల్ ఆల్సో బీ గివింగ్ ఎకోస్. ఓకే, అయితే కొన్ని ఫ్రీక్వెన్సీస్ దగ్గర రెయిన్ డ్రాప్స్ నుంచి వచ్చే ఎకోస్ సిగ్నిఫికెంట్ గా ఉంటాయి. కొన్ని ఫ్రీక్వెన్సీస్ దగ్గర రెయిన్ డ్రాప్స్ నుంచి వచ్చే ఎకో సిగ్నల్స్, ఓకే, అవి సిగ్నిఫికెంట్ అంటే గణనీయంగా ఉంటాయి. ఓకే, కొన్ని ఫ్రీక్వెన్సీస్ దగ్గర అవి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో రేలిగ్ రీజియన్ అనే రీజియన్ లో ఏమవుతుంది చూడండి. ఈ సెకండ్ యారో దగ్గర చదవండి. రేలిగ్ రీజియన్ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు రాడార్ పీపుల్ బికాస్ cross sections of raindrops and other meteorological particles fall within this region at the usual radar frequencies. ఓకే, అంటే సాధారణంగా మనం రాడార్ ఫ్రీక్వెన్సీస్గా ఏవైతే వాడుతూ ఉంటామో, ఓకేనా, అంటే ఈ షిప్స్ కనుక్కోవడము, షిప్స్ టార్గెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎస్పెషల్లీ, ఓకేనా, ఏరోప్లేన్స్ కనుక్కోవడం లాంటి వాటికి మనం ఎప్పుడైతే ఏవైతే ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేస్తూ ఉంటామో, ఓకే, ఆ ఫ్రీక్వెన్సీస్ అట్లాగే రెయిన్ డ్రాప్స్ నుంచి వచ్చే ఎకో ఫ్రీక్వెన్సీ, రెయిన్ డ్రాప్స్ నుంచి ఎకో వచ్చే ఫ్రీక్వెన్సీ ఏదైతే వస్తాయో అవి ఓవర్లాప్ అయ్యాయి అనుకో, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ ఎకో రెయిన్ డ్రాప్ నుంచి వచ్చిందా లేకపోతే నిజంగా విమానం నుంచి వచ్చిందా అని. సో అలా లేకుండా ఉండాలి. సో దట్ ఈస్ వై దిస్ స్టడీ అబౌట్ రేలిగ్ రీజియన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us కమ్ డౌన్ టు నెక్స్ట్ పాయింట్, థర్డ్ యారో చూడండి. రాడార్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, థర్డ్ యారో చూడండి. రాడార్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ రేలిగ్ రీజియన్ వేరీస్ యాజ్, ఇక్కడ కొంచెం కట్ అయింది, ఇది లాంబ్డా పవర్ -4 అని ఉండాలి. ఓకేనా, మీకు ఇక్కడ లాస్ట్ లో లాంబ్డా అనే కనబడుతుంది, అక్కడ మీరు లాంబ్డా పవర్ -4 అని రాసుకోండి. ఓకే, జస్ట్ లెట్ మీ రైట్ ఇట్. అక్కడ మీకు ఉండాల్సింది లాంబ్డా పవర్ -4. ఓకే, రైట్, ఇక్కడ. ఓకే, సో rain and clouds are essentially invisible to radar which operate at relatively long wavelengths. ఓకే, అంటే ఏంటంటే రాడార్ ఒకవేళ లాంగ్ వేవ్ లెంత్ యూజ్ చేస్తుంది అనుకుందాం, ఓకేనా, లాంగ్ వేవ్ లెంత్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ రెయిన్ డ్రాప్స్ అండ్ ఈ క్లౌడ్స్ అనేవి, ఓకే, లాంబ్డా ఎక్కువ ఉంది అనుకుంటున్నాం కదా మనము, లాంబ్డా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఈ రెయిన్ డ్రాప్ యొక్క రేడియస్ చాలా తక్కువ ఉంటుంది, అంటే అప్పుడు ఈ కండిషన్ లాగా ఉంటుంది. ఓకేనా, కరెక్ట్గా చెప్పాలంటే ఏమన్నాడు, లాంబ్డా పవర్ -4 లాగా ఉంటుంది. ఓకేనా, అంటే లాంబ్డా పవర్ -4 అంటే ఇట్ ఈస్ మచ్ స్మాల్ బికాస్ లాంబ్డా ఈజ్ లార్జ్. మనం ఏం కన్సిడర్ చేస్తున్నాము, రిలేటివ్లీ లాంగ్ వేవ్ లెంత్ అన్నాం ఇక్కడ. ఓకేనా, రిలేటివ్లీ లాంగ్ వేవ్ లెంత్ తీసుకున్నప్పుడు అంటే లాంబ్డా వాల్యూ చాలా పెద్దగా ఉన్నప్పుడు లాంబ్డా పవర్ -4 అనేది చాలా తక్కువ ఉంటుంది. సో లాంబ్డా పవర్ -4 చాలా తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఈ రెయిన్ నుంచి వచ్చే ఎకోస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా, బికాజ్ ఇట్ ఈస్ వేరింగ్ యాజ్ 1/λ/4. ఓకేనా,
ఇది లాంబ్డా పవర్ -4 అంటే ఏంటి, 1 లాంబ్డా పవర్ 4 అని అర్థం. సో ఆ లాంబ్డా చాలా ఎక్కువ ఉన్నప్పుడు 1 లాంబ్డా పవర్ 4 అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అంటే రెయిన్ నుంచి కానీ క్లౌడ్స్లో ఉండే పార్టికల్స్ నుంచి కానీ వచ్చే ఎకో చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. సో అంటే ఏంటి, ఆ ఎకోస్ రాడార్కి కనబడవని అనుకోవచ్చు మనం. అందుకనే ఇన్విజిబుల్ అనే పదం వాడాడు. యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ వర్డ్స్. ఓకేనా. ఓకే. అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే లాంబ్డా మరీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. అంటే లో ఫ్రీక్వెన్సీస్ అప్పుడు మాత్రమే. ఓకే. అయితే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం ఇలాంటివి అంటే లాంగ్ విన్స్ మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు, వెన్ యూ డోంట్ వాంట్ ఎకోస్ కమింగ్ ఫ్రమ్ రెయిన్. ఓకేనా. కానీ కొన్ని అప్లికేషన్స్లో మనకి రెయిన్ నుంచి వచ్చే ఎకోస్ అవసరం. ఎప్పుడు అంటే ఒక వాతావరణ శాఖ ఉందనుకో, వాళ్ళకి రెయిన్ డ్రాప్స్ నుంచి వచ్చే ఎకోస్ అవసరం. ఒక మిలిటరీ పరంగా చూసుకున్నప్పుడు యూ థింక్ దట్ యూ వాంట్ ఎకోస్ మెయిన్లీ ఫ్రమ్ సమ్ ఏరోప్లేన్. Okay, that is more important for you than compared to the raindrops echoes when you are talking from the point of view of a military application. But when you are talking from the point of view of a weather application, okay na, especially weather department, meteorological department, if you think from that application, for them they don't want about the aeroplanes coming from somewhere. Okay, they are not worried about all that. They are worried about rain is coming or not, those kind of things. So for them echoes from raindrops or these cloud particles is important. So in such a scenario we can keep lambda low. Okay na, అంటే లో లాంబ్డా వాడొచ్చు, అంటే హై ఫ్రీక్వెన్సీస్ వాడొచ్చు అనమాట. సో ఇన్ వెదర్ రాడార్స్ వి యూజ్ స్లైట్లీ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ కంపేర్డ్ టు నార్మల్ రాడార్స్. నార్మల్ రాడార్స్ అంటే మిలిటరీలో వాడే రాడార్స్ అనుకుందాం. లెట్ us థింక్ ఇన్ దట్ వే. ఓకే, వేర్ యూ వాంట్ టు డిటెక్ట్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, so yeah, that is what is written over here. Okay, so ఇక్కడ రాసి ఇప్పటిదాకా చెప్పిన పాయింట్ ఇది. ఓకే, సో this also we have just discussed. Okay, now apart from the Rayleigh region there are two other regions. So one region is optical region. So let us see this point now. Okay, at the other extreme from the Rayleigh region is the optical region, where the dimensions of the sphere are large compared with the wavelength. Okay na. So in the optical region this condition will get satisfied. Okay, that means this is representing the dimension of the target. Okay, so this target dimension is considerably larger than wavelength. Okay, in the optical region. Okay, so అక్కడ ఎలా ఉంటుంది, ఇన్ ద ఆప్టికల్ రీజియన్ ద రాడార్ క్రాస్ సెక్షన్ అప్రోచెస్ ద ఆప్టికల్ క్రాస్ సెక్షన్. అంటే మనం అందుకే ఆప్టికల్ రీజియన్ అంటున్నాం. మనం సాధారణంగా కంటితో చూసినప్పుడు ఒక వస్తువు ఏరియా ఎంత ఉందని మనం భావిస్తున్నామో, దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఆప్టికల్ క్రాస్ సెక్షన్ ఆర్ ఆప్టికల్ ఏరియా. ఓకేనా, రైట్. సో ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అంటే ఎప్పుడైతే 2πa/λ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ 1 ఉంటుందో, then we say radar cross section approaches the optical cross section. Okay, and then the area will be equal to πa². ఎందుకు, we are considering the sphere కదా. సో if you see sphere, ఒక sphere ని మనము ఏ వైపు నుంచి చూసినా దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా ఎంత ఉంటుంది, πa² ఉంటుంది. అందుకే ఇక్కడ πa² అని రాశారనమాట. ఇది సర్కిల్ యొక్క ఏరియా, అంటే ఆ స్పియర్ యొక్క ప్రొజెక్షన్ యొక్క ఏరియా అన్నమాట ఇది. ఓకేనా. ఓకే, సో నౌ let us take the other one, which is the middle region. So in between the optical and Rayleigh regions, there is a resonance region which is also called as my region. Okay, so ఇక్కడ ఎలా ఉంటుంది, just let me show you the graph. Okay, let me just come down slightly so you can see in the graph how they look. Okay, so let us just come down. Okay, let me just come down. Yeah, okay, so okay, I will show you the graph that is in another photo. Last time మనం చూసాము, but anyhow let me draw here. ఒక్క నిమిషం, I will try to draw here itself. Just let me draw here. Okay, yeah, so it looks something like this. This is your 2πa. Okay, 2πa
by lambda. Okay, this is your x-axis, and then this is your sigma divided by pi a square. Okay, pi, sorry, pi a square. Okay, so that is this, and then the graph will look something like this. Okay, something like this. Sorry, sorry. Hmm, just a minute. Okay, so something like this. So ఇందులో this value is approximately 1. Okay na? Okay, ఒక నిమిషం. సో దిస్ పీక్ ఎక్కడ వచ్చింది అంటే ఈ పీక్ కి రైట్ సైడ్ విల్ బి సమ్వేర్ 1. పీక్ కి రైట్ సైడ్, పీక్ కి రైట్ సైడ్ లో సమ్వేర్ యూ విల్ సీ 1. ఓకే, అంటే ఏంటి, దిస్ రీజన్ ఈజ్ యువర్ రియలిక్ రీజన్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏదైతే 1 ఉందో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రియలిక్ రీజన్. ఎందుకు, మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా, 2 pi a by lambda షుడ్ బి మచ్ మచ్ లెస్ దాన్ 1 అని. ఓకే, 2 pi a by lambda షుడ్ బి మచ్ మచ్ లెస్ దాన్ 1 అన్నారు. సో అందుకని ఈ 1 కన్నా 1 కి మరీ దగ్గర తీసుకోవద్దు, కొంచెం బాగా దూరంగానే తీసుకోవాలి, అది కూడా ఎడం వైపు తీసుకోవాలి. సో దట్ రీజన్ విల్ బి రియలిక్ రీజన్. అండ్ ఇక్కడ ఈ ఆసిలేట్ అవుతున్నట్టుగా ఉంది కదా, దట్ ఈజ్ యువర్ ఎంఐఈ రీజియన్ అంటాం, ఆర్ రెజనెన్స్ రీజియన్ అంటాం. ఓకే, ఎంఐఈ రీజియన్. ఓకే, ఎంఐఈ. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఇట్లా ఫ్లాట్ గా వచ్చేసి చూడండి, దిస్ ఈజ్ యువర్ ఆప్టికల్ రీజియన్. ఓకే, ఆప్టికల్ రీజియన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పీక్ ఉంది కదా, ఈ పీక్ కి ఈ ఆప్టికల్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఆప్టికల్ రీజియన్ లో సెటిల్ అయిపోయింది కదా, ఇట్ ఈస్ గెటింగ్ సెటిల్డ్ ఎట్ సమ్ ప్లేస్, సమ్ పాయింట్. ఓకే, సో ఈ దీనికి గ్యాప్. ఓకే, ఈ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ 5.6 dB. ఇది ఎంత ఉంటుంది, 5.6 dB. ఓకే, అదంతా నేను ఇక్కడ రాసి ఉందిలే, అది మళ్ళీ చూపిస్తాను. సో ఈ మ్యాక్సిమం హైట్ కి ఈ ఆప్టికల్ రీజియన్ లో అది అచీవ్ చేసుకునే ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి గ్యాప్ సమ్ 5.6 dB. ఓకే, 5.6. ఓకే, dBలో ఓకే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ మినిమం పాయింట్ వచ్చింది కదా, ఫస్ట్ టైం ఏదైతే మినిమం వచ్చిందో ఆ పాయింట్ కి ఈ ఆప్టికల్ పాయింట్ కి, ఓకేనా, ఈ గ్యాప్ సంథింగ్ లైక్ 5.5 dB. ఓకే, 5.5 dB అలా ఉంటది. ఇదంతా దేనికి చెప్పుకుంటున్నాము, స్పియర్ విషయంలో చెప్పుకుంటున్నాం. ఓకేనా, ఇది మళ్ళీ వేరే వేరే ఆబ్జెక్ట్స్ కి వేరే వేరే లాగా ఉంటది, అన్ని ఆబ్జెక్ట్స్ ఒకలాగా ఉండదు. ఓకేనా, సరే. సో లెట్ మీ జస్ట్ గో బ్యాక్, just a minute, let me just go back to the other screen. Let me enlarge this slightly, let me come down slightly. Yeah, let me enlarge this. Okay, okay, so just try to see the last point. Ikkada last point undi kada, let us just see, focus on this. Okay, the sigma value is oscillatory. The sigma value is oscillatory with the frequency in this region. In this region ante ade my region lo, with the maximum value. Okay, with the maximum value some 5.6 dB higher than the optical value. Okay, and the first null is ఇది 5.5. Okay na, ఒకటి 5.5, ఒకటి 5.6. మీరు ఒకసారి మేబీ లెట్ us see the text book. ఓకే, both are not 5.6, ఒకటి 5.6, ఒకటి 5.5 ఉంటుంది. Just okay, right. So let me close this, let me just go to the textbook now. Let me go to the textbook once. Just a minute, let me share you another screen. Just a minute. Okay, right. Yeah, సరే. సో ఇప్పటిదాకా మనం ఓకే, జస్ట్ ఒక నిమిషం, let me close this. Okay, just a minute. Okay, yeah, so this is what we were discussing. Let me slightly come down now. Okay, so let me come down. Yeah, okay.
సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న బొమ్మ దేనికి అంటే ఇట్ ఈస్ ఫర్ ఏ లాంగ్ థిన్ రాడ్, ఓకేనా, సిలిండ్రికల్ షేప్ రాడ్ అనుకుందాము. సో ఫర్ సచ్ ఏ రాడ్ ద ఎకో ఏరియా అబౌవ్ ద స్క్వేర్, ఓకే, ఎకో ఏరియా అబౌవ్ ఏ స్క్వేర్ వేవ్ లెంత్, ఓకే, ఇట్లా ఉంటుంది. ఒక సిలిండ్రికల్ షేప్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా. బోత్ మెజర్డ్ వాల్యూ అండ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇచ్చారు. సో దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ వేరియేషన్ బిట్వీన్ ద యాక్చువల్ వాల్యూ అండ్ ద calculated measured value, okay, that is okay, whatever we calculate theoretically and what we compute or get practically, there is some small variation in that, okay. So that is for the cylindrical shape or a rod laga, okay. And if you come down slightly, if you come down, so this is for the cone sphere. So cone sphere అంటే చెప్పాను కదా, ఒక స్పియర్ ఉంది, దాని మీద ఒక టోపీ లాగా ఒక కోన్ పెట్టి ఉంది, అలాంటి దానికి ఇదన్నమాట, ఓకే. జస్ట్ గివ్ ఎ మినిట్ ఫర్ మీ, ఒక నిమిషం. ఓకే, రైట్, ఫైన్. Okay, so just a minute, it's an issue. Okay, right, yeah, let me just come down, yeah. So ఇది ఒక కోన్ స్పియర్ కి అయితే ఇలా ఉంది, రైట్. సో లెట్ మీ స్లైట్లీ కమ్ డౌన్ ఫర్దర్. ఇంకొక చిన్న విషయం ఐ హావ్ టు టెల్ యూ, లెట్ మీ జస్ట్ రైట్ ఓవర్ హియర్. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ కోన్ స్పియర్, సపోజ్ ఇది కోన్ అనుకుందాము, అండ్ దెన్ దేర్ ఈస్ సమ్ దిస్ ఈస్ ద స్పియర్ అండ్ దెన్ దెర్ ఈస్ ఎ కోన్, ఓకేనా. ఒక స్పియర్, దాని మీద కోన్ పెట్టి ఉంది, ఓకేనా. కోన్ ఈజ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఓకే, దానికి టోపీ లాగా పెట్టి ఉంది, ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ సీయింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇక్కడ నుంచి చూస్తున్నారు అనుకోండి, ఇటువైపు నుంచి చూసిన వ్యక్తికి ప్రొజెక్షన్ ఎలా కనబడుతుంది? ఓన్లీ ఒక సర్కిల్ కనబడుతుంది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఈ వైపు నుంచి అంటే కరెక్ట్గా ఈ ముక్కు భాగము, ఈ నోస్ పార్ట్ నుంచి ఎవరైనా ఇట్లా చూస్తే వాళ్ళకి ఒక స్పియర్ ఉంది, కోన్ ఉంది అన్న విషయం తెలీదు. వాళ్ళకి కేవలము గోడ మీద నీడ ఎలా కనబడుతుంది? ఒక సర్కిల్ షేప్ మాత్రమే కనబడుతుంది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్. అంటే వాళ్ళకి చాలా తక్కువ ఏరియా మాత్రమే కనబడుతుంది అనమాట, ఓకేనా. బేసిక్గా దీనికి చాలా ఏరియా ఉంటుంది, బట్ ఒకవేళ ఇటువైపు నుంచి చూస్తే మాత్రము అత్యంత తక్కువ ఏరియా మాత్రమే వాళ్ళకి కనబడుతుంది, ఓకేనా. కరెక్ట్గా ఈ ముక్కు వైపు నుంచి చూస్తే. అలా కాకుండా ఇఫ్ దే ట్రై టు సీ ఫ్రమ్ దిస్ సైడ్, దే విల్ సీ ఏ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా, ఓకేనా. ఇటువైపు నుంచి చూస్తే మాత్రము చాలా ఎక్కువ ఏరియా కనబడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఆస్పెక్ట్ ఈజ్. సో ఆస్పెక్ట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్, ఓకే. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఓకే. సో రైట్, ఓకే. సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్. లెట్ మీ జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ, ఓకే, సరే. So ఇంకా then we can stop this particular topic on radar cross section, okay, okay, right, okay, sorry. Then something has been given for the complex targets also. We have already discussed complex targets అంటే చిన్న చిన్న సింపుల్ ఆబ్జెక్ట్స్ షేప్స్ ని బట్టి we can construct complex shapes also and we can analyze them. This is all we have already discussed. It's kind of revision anyhow, okay. So now let us quickly go to the next topic, okay. So what I will do is, let me go over here. We will start with the second chapter now, okay. Continuous wave and frequency modulated radar, okay. So ఇప్పటిదాకా మనం ఎక్కువ చెప్పుకున్నప్పుడల్లా we were discussing about the pulse radars, okay. ఇక్కడ 3 అని రాసింది చాప్టర్, మనకి సిలబస్ ప్రకారంగా సెకండ్ చాప్టర్, ఓకేనా. సిలబస్ ప్రకారంగా మనకి సెకండ్ చాప్టర్, ఓకే. ఇక్కడ బుక్ ప్రకారం ఈ థర్డ్ చాప్టర్, ఓకే. సో మనం ఇప్పటిదాకా ఎక్కువగా డిస్కస్ చేసిన వాటిలో we were discussing about the pulse radars, okay. Just okay, but now we are going to see this continuous wave radar. So as the name says, we are this particular radar will be continuously transmitting the signal. సో మీకు వెంటనే అనిపించాలి, కంటిన్యూస్గా సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటే ఇది ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుంది? మరి ఇది కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకో, మళ్ళీ నేను వేరే ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంది వినగలనా? ఇట్ ఈస్ డిఫికల్ట్, రైట్. కంటిన్యూస్గా నేనే మాట్లాడుతూ వేరే వాళ్ళు మాట్లాడేది కూడా వినాలి అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, రైట్. జస్ట్ మినిట్,
యా ఓకే. సో, అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే సేమ్ యాంటెన్నా కెనాట్ బి యూజ్డ్ ఫర్ బోత్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ సైమల్టేనియస్‌లీ. అంటే ఏకకాలంలో యాహ్! యాహ్! ఏకకాలంలో యూ కెనాట్ డూ దట్. ఓకే. సో, దీనివల్ల నష్టం ఏంటి అంటే, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే, యూ కెనాట్ మెజర్ ద రేంజ్. ఓకేనా? ఎందుకు అసలు రేంజ్ మెజర్ చేయాలంటే మనకేం గావాలి? మనం ఒక పల్స్ పంపించినప్పుడు, ఎప్పుడు పంపిస్తున్నామో మనకు తెలుసు. అది రిటర్న్ వచ్చినప్పుడు ఇగో ఫలానా టైంకి వచ్చిందని మనం కాలిక్యులేట్ చేసి, ఓహో! ఇంత టైంలో అది వెళ్ళొచ్చింది గదా! సో, నౌ ఐ కెన్ కాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్. తర్వాత మనము ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ CT/2 అనే ఫార్ములా యూజ్ చేసుకొని వి యూజ్డ్ టు కాలిక్యులేట్ ద రేంజ్. ఓకే. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మనం కంటిన్యూయస్‌గా సిగ్నల్‌ని పంపిస్తూనే ఉన్నాం కదా! సో, ఒకవేళ ఎకో వచ్చినా సరే, ఒకవేళ ఎకో వచ్చినా సరే, ఈ ఎకో ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు నువ్వు 10:00 సపోజ్ 11:30కి మన క్లాస్ స్టార్ట్ అయింది కదా! సపోజ్ 11:30కి మనం ఒక సిగ్నల్ పంపించాం. మనము 11:30 నుంచి పంపిస్తూనే ఉన్నాం సిగ్నల్‌ని. ఆగకుండా పంపిస్తున్నాం. సో, మనకి కాసేపటికి సిగ్నల్ వచ్చిందనుకుందాం రిటర్న్. మేబీ ఒక ఫ్యూ మిల్లీ సెకండ్స్. ఫ్యూ మిల్లీ సెకండ్స్ తర్వాత మనకి సిగ్నల్ వచ్చిందనుకుందాం. నౌ ద ప్రాబ్లమ్ ఈస్ మనకి ఇప్పుడు వచ్చిన సిగ్నల్ మనకి రిటర్న్ వచ్చింది కదా! ఆ సిగ్నల్ సరిగ్గా 11:30కి పంపించిన సిగ్నల్ వల్ల వచ్చిందా? లేకపోతే కొంచెము డిలే తర్వాత 11:30 2 మిల్లీ సెకండ్ల తర్వాత పంపించిన సిగ్నల్ వల్ల వచ్చిందా? మనకెలా తెలుస్తది? అర్థమైందా? సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఏ రిఫరెన్స్ టైమింగ్ ఇన్ నార్మల్ కంటిన్యూయస్ వేవ్ రాడార్. కాబట్టి ఒక సాధారణ కంటిన్యూయస్ వేవ్ రాడార్‌తో మనము రేంజ్ కనుక్కోలేము. మరి అలాంటప్పుడు ఇక దీంతోని ఏం పనయ్యా మనకు అంటే, యాహ్! ఆ పని చేయదు గానీ ఇంకొక పని చేసి పెడతది. ఏం పని చేసి పెడతదంటే, యూ కెన్ కాలిక్యులేట్ ద రిలేటివ్ వెలాసిటీ ఆర్ ద వెలాసిటీ విత్ విచ్ దట్ పర్టిక్యులర్ టార్గెట్ ఈస్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు యువర్ రాడార్ యాంటెన్నా ఆర్ ద సిస్టమ్ రాడార్ సిస్టమ్. ఓకే. సో, అది దీని అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. అయితే మనకి కేవలము వేగం తెలిస్తే సరిపోదు. ఎందుకంటే ఒక శత్రు విమానం వస్తుందనుకో, కేవలం అది ఎంత వేగంతో వస్తుంది తెలుసుకుంటే సరిపోదు గదా! ఎక్కడుందో గూడా మనకు తెలియాలి గదా! అంటే కంపల్సరీగా రేంజ్ కూడా మనకు అవసరమే. కానీ రేంజ్‌ని ఈ CW రాడార్ ఇవ్వదు. అప్పుడేం జేయాలంటే మనము వేవ్‌ని కాస్త మాడ్యులేట్ చేయాలి. వితౌట్ మాడ్యులేషన్ నువ్వు వేవ్‌ని పంపిస్తే నీకు రేంజ్ తెలీదనమాట. సో, రేంజ్ కూడా కాలిక్యులేట్ చేయాలనుకుంటే యూ విల్ డూ ఎక్స్‌ట్రా. ఏంటా ఎక్స్‌ట్రా? మాడ్యులేషన్ గూడా చేస్తాం. ఓకేనా? సరే. సో, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఇన్ దిస్. ఓకే. సరే. సో, లెట్ మీ జస్ట్ స్లైట్‌లీ కమ్ డౌన్ ఇన్ దిస్. ఓకే. ఇప్పుడు మాడ్యులేట్ చేయాలంటే మళ్ళీ రకరకాలుంటాయి. వి విల్ సీ స్లోలీ డైలీ వి విల్ రీడ్ సంథింగ్ అబౌట్ దట్. ఓకే. యాహ్! సరే. సో, లెట్ us just see this particular para and then we will proceed to Doppler effect. సో, ఈ మొత్తము చాప్టర్‌కి వన్ ఆఫ్ ద కీ టాపిక్ ఈస్ Doppler effect. ఓకే. Doppler effect I think already you would have studied, ఓకే, ఇన్ స్కూల్ లెవెల్ అండ్ ఆల్సో ఇంటర్మీడియేట్ లెవెల్ అండ్ ప్రాబ్లీ మళ్ళీ ఇంజినీరింగ్‌లో కూడా చదివే ఉంటారు. సో, మీలో ఎవరన్నా ఒకరు డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్పండి దయచేసి. ఓకేనా? ఆల్రెడీ యూ నో డాప్లర్ ఎఫెక్ట్. మీరు ఆల్రెడీ చదివారు. మీరు స్కూల్‌లో అడిగారు, ఇంటర్మీడియేట్‌లో అడిగారు, ఎగ్జామ్స్‌లో రైట్? సో, ఎవరైనా చెప్పండి. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. యాహ్! ప్లీజ్ చెప్పండి. మీకు తెలుసు కదా డాప్లర్ ఎఫెక్ట్. మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్‌లో రాసారు. యాహ్! చెప్పండి. మీకు తెలిసిన విధంగా చెప్పండి. చెప్తున్నారా ఎవరన్నా? ఎవరైనా చెప్పొచ్చు. సరే, మీ టైమే వేస్ట్ అవుతది. ఒకసారి అర్థం చేసుకోండి మీరు. రైట్? Okay, so Doppler effect means what? If there is a relative motion between the source and observer, if there is some source and if there is some observer, if there is relative motion between source and observer, then you will observe that particular observer will feel as if there is some change in the frequency, right? Apparent frequency antam kada. So the change in the frequency, okay, because of the relative motion between the source and observer, okay, that is that effect.
okay, is called the Doppler effect, okay, and that particular shift is called the Doppler shift, okay, in the shift in the frequency is called Doppler shift, okay. So if we represent that Doppler shift by FD, okay, suppose దాన్ని మనము FD అని రిప్రజెంట్ చేసాం అనుకుందాం ఆ Doppler shift ని, okay, okay, then you can calculate what is that FD. ఆ FD ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే that is given by 2VR F naught by C. Okay, so let us try to understand this formula. Okay, so F naught is the actual frequency which we are transmitting. Okay, F naught అనేది ఏంటిది actual frequency which we are transmitting. Okay, C is the velocity of that electromagnetic wave. Okay, ఆ C అనేది ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క, అంటే మనం ఇక్కడ EM వేవ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది, ఓకేనా. అప్పుడప్పుడు మనం ఇది సౌండ్ లో కూడా యూజ్ చేస్తాం కదా, సేమ్ కైండ్ ఆఫ్ ఫార్ములా యూజ్ ఇన్ సౌండ్ ఆల్సో. అప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ సౌండ్ అని తీసుకోవాల్సి ఉంటుంది, ఓకే, ఇన్ దట్ పర్టికులర్ మీడియం. ఓకే, సో ఇక్కడ ఇది వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ లైట్, ఓకే, అండ్ VR ఈజ్ నథింగ్ బట్ ద రిలేటివ్ వెలాసిటీ. ఓకే, సో ఇప్పుడు యూ కెన్ ఈజీలీ సీ ఇఫ్ ద రిలేటివ్ వెలాసిటీ ఈజ్ హై, ద డాప్లర్ షిఫ్ట్ ఆల్సో ఈజ్ హై, ఓకేనా. ఇప్పుడు రిలేటివ్ అన్నప్పుడు రేడియల్ వెలాసిటీ అనమాట, అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెలాసిటీ మెజర్ చేసేటప్పుడు వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్. వెలాసిటీ ఏంటి, ఒక వెక్టర్, కాబట్టి డైరెక్షన్ కూడా మనము పట్టించుకోవాలి. ఓకే, సో ఒకసారి నేను లెట్ మీ డ్రా అండ్ షో యూ. సపోజ్ యు ఆర్ ఎట్ దిస్ ప్లేస్, సపోజ్ ద యాంటీనా ఈజ్ ఎట్ దిస్ ప్లేస్, ద టార్గెట్ ఈజ్ ఎట్ దిస్ ప్లేస్. ఓకే, టార్గెట్ ఇక్కడ ఉంది కదా, అది ఈ డైరెక్షన్, ఇది టార్గెట్ అనుకో. ఓకే, దిస్ ఈస్ ద టార్గెట్. ఓకే, అండ్ దిస్ ఈస్ గోయింగ్, this is your aeroplane. Okay, this is your aeroplane and these are the wings.